For more updates, please subscribe and click the bell icon. Hi students, welcome to our first online session. Think you are all fine. Okay, please be in home, so don't come outside. I think you are all well known about the situations outside. So stay home, stay safe. సో ఈరోజు మనం ఫస్ట్ క్లాస్లో ఈ సెషన్లో కెమికల్ రియాక్షన్స్ ఈజీగా ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇన్ ఏ మ్యాథమెటికల్ వే అనేది చూద్దాం. సో అవర్ సెషన్ ఈజ్ హౌ టు బ్యాలెన్స్ ఎనీ కెమికల్ రియాక్షన్. సో ఇక్కడ మనం ఒక కెమికల్ రియాక్షన్ ని మ్యాథమెటికల్ వేలో ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. సార్ మ్యాథమెటికల్ వేలో బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి? మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తాం. ఆఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ ఇస్ అ లాంగ్వేజ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ సైన్స్ ఐ థింక్. సో మనం ఏ సైన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకు మ్యాథమెటిక్స్ అనేది ఒక నెసెసరీ సబ్జెక్ట్. సో ఇక్కడ మనం సింపుల్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి ఒక కెమికల్ రియాక్షన్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ కెమికల్ రియాక్షన్, టేక్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఆఫ్ బ్యూటేన్ C4H10 plus O2 gives rise to CO2 plus H2O. సో ఇక్కడ చూసారంటే మనం బ్యూటేన్ ని ఆక్సిడైజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ యు ఆర్ బర్నింగ్ బ్యూటేన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. It releases carbon dioxide and water. So this is a combustion reaction, and also they are supplying oxygen, right? That's why it is an oxidation reaction too. So ఇప్పుడు మనం ఇక్కడ mathematical method అన్నాం కదా. So we need some variables to represent the values which shows the balance reaction. సో మనం బ్యాలెన్స్ చేసే ముందు కొన్ని మ్యాథమెటికల్ వేరియబుల్స్ ని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏ అనుకోండి, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి. కీప్ ఇన్ మైండ్, మనం ఒక కెమికల్ రియాక్షన్ ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న నెంబర్స్ ని, సఫిక్స్ లో ఉన్న నెంబర్స్ ని చేంజ్ చేయకూడదు. ముందర ఈ మోలార్ నెంబర్ ని, మోలార్ వాల్యూని మాత్రమే మనం చేంజ్ చేయాలి బ్యాలెన్స్ చేయాలని. సో అందువల్ల మనం అక్కడ ఈ వేరియబుల్స్ ని రాసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ఒక రియాక్షన్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ కూడా అన్ని ఆటమ్సే ఉండాలి. అంటే రియాక్టెన్స్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉంటాయో ప్రోడక్ట్ సైడ్ కూడా అన్ని ఆటమ్సే ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక ఈక్వేషన్ ని ఫ్రేమ్ చేస్తాం. నౌ సీ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ రియాక్టెంట్ సైడ్. దట్ మెనీ ఎలిమెంట్స్ ఓన్లీ ప్రెసెంట్ ఇన్ ద ప్రోడక్ట్ సైడ్. సో రియాక్టెంట్ సైడ్ మనకి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. సో ఇక్కడ కూడా కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఓకే, సో ఇప్పుడు మనం కార్బన్ తీసుకున్నాం. సో కార్బన్ తీసుకుంటే, సో కార్బన్ మనం ఏ అనుకున్నాం, ఇక్కడ ఏ అనుకున్నాం. సో కార్బన్ ఎన్ని ఉన్నాయి? 4 into A, 4A లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి కార్బన్? ఇక్కడ ఏం లేదంటే 1. సో 1 into C. నెక్స్ట్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 10 into A, 10A. దట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? 2 into D, 2D. నెక్స్ట్ సో ఇప్పుడు ఆక్సిజన్. సో ఆక్సిజన్ తీసుకుంటే, సో ఇప్పుడు ఇక్కడ 2 into B, ఇక్కడ చూడండి 2 into B, 2 into B ఈక్వల్ టు, కానీ రైట్ హ్యాండ్ సైడ్ సమేషన్ లో 2 చోట్ల ఉంది ఆక్సిజన్. సో మనం అది అలానే వేసుకోవాలి. సో ఇక్కడ ఆక్సిజన్ 2 into C, 2C ప్లస్ 1 into D. సో చూడండి ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ ఫ్రేమ్ అయ్యాయి. దీంట్లో మనం ఈ ఈక్వేషన్స్ ని ముందు తీసుకెళ్ళాలంటే మనం ఏదో ఒక కామన్ వేరియబుల్ ని 1 అని కన్సిడర్ చేసుకోవాలి. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి. యూ కెన్ టేక్, నో ప్రాబ్లం. సో లెట్
A equal to 1. A equal to 1. Then what happens to the C? Automatically C becomes 4. C becomes 4. చూడండి ఇక్కడ A ప్లేస్ లో 1 పెట్టుకుంటే C ఏమవుతుంది 4 into 1 4. నెక్స్ట్ హియర్ ఇక్కడ దీని 2D ఈక్వల్ టు 10A రాయొచ్చా? ఓకే. సో ఇక్కడ D ఈక్వల్ టు 10A by 2. A అంటే 1. సో 10 by 2. 2 5s are 10. So D equal to 5. D equal to 5. A equal to 1. C equal to 4. D equal to 5. Next 2B. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు C తెలుసు, D తెలుసు. ఈ రెండు దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకొని B కనుక్కుంటాం. సో 2B equal to 2 into 4 plus D ఎంత 5. So 2B equal to 8 plus 5. So 2B is equal to 13. B is equal to 13 by 2. సో ఇక్కడ మన B కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకి 4 వేరియబుల్స్ వచ్చాయి. వాట్ ఆర్ దే? A equal to 1, B equal to 13 by 2, C equal to 4, D equal to 5. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బోర్డులోకి వెళ్దాం. సో ఇప్పుడు మన ఈక్వేషన్ ఏంది? C4H10 plus O2 gives rise to CO2 plus H2O. సో మనకి A ఎంత వచ్చింది? 1. B ఎంత వచ్చింది? 13 by 2. C ఎంత వచ్చింది? 4. D 5. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో C4H10, సో ఇక్కడ B 13 by 2 O2 gives rise to ఇక్కడ 4 CO2 plus 5 H2O. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ ఒక బ్యాలెన్సింగ్ రియాక్షన్ లో ఒక ఈక్వేషన్ ని మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు అలాగే ఒక రియాక్షన్ ని బ్యాలెన్స్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఫ్రాక్షన్ రావచ్చు, నో ప్రాబ్లం. ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా రావచ్చు. మేము ఇప్పుడు ఫ్రాక్షన్ తీసేయాలంటే మొత్తము ఈ ఈక్వేషన్, మొత్తం ఈ కెమికల్ రియాక్షన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అంటే రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ ఈ డినామినేటర్ తో మల్టిప్లై చేయాలి. సో మొత్తాన్ని మనం 2 తో మల్టిప్లై చేస్తే 2C4H10 plus, so 2 తో మల్టిప్లై చేస్తే ఇది 13O2 gives rise to 8CO2 plus 10H2O. Now this is the balanced chemical reaction of butane reacts with oxygen which gives rise to carbon dioxide and water. So ఇక్కడ 2 moles of butane 13 moles of oxygen తో burn అయితే 8 moles of carbon dioxide and 10 moles of water అనేది release అవుతుంది. So I think you understand the procedure, right? Now let us see one more reaction. Okay. Now consider this equation NH3. I think you well known about this one. Ammonia reacts with oxygen, gives rise to nitrogen monoxide plus H2O. సో ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేద్దామా? సో యాజ్ యూజువల్ మనం ఇక్కడ ఏమేమి పెట్టుకోవాలి? వేరియబుల్స్ A, B, C, D అన్ని స్మాల్ లెటర్స్ పెట్టుకోండి. సో కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే మీరు మిక్స్అప్ అయిపోతే చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. దాన్ని కూడా మీరు ఒక ఎలిమెంట్ సింపుల్ గా కన్సిడర్ చేసేయచ్చు. సో బీ కేర్ఫుల్. నౌ నైట్రోజన్, ఫస్ట్ వి విల్ టేక్ నైట్రోజన్. సో నైట్రోజన్ లో ఎంత ఉంది ఇక్కడ? సఫిక్స్ లో నెంబర్ 1 into A. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ 1 into C. Now nitrogen is over. Next hydrogen. In hydrogen 3 into A equal to, ఇక్కడ hydrogen 2 into
D. Next oxygen, 2 into B equal to, next ikkada oxygen 1 into C plus 1 into D. So 3 equations వచ్చాయి. సో మనకి కామన్ గా ఉన్నది ఏది A. సో ఇక్కడ A ఎక్కువ కామన్ గా ఉంది కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు, బట్ కామన్ వేరియబుల్ కన్సిడర్ చేయాలి. సో let A equal to 1, then automatically C becomes 1. In second equation, if you substitute A equal to 1, 3 into 1 equal to 2D. So 3 equal to 2D. So D equal to 3 by 2. Next, so manaki D telusu, C telusu. So 2B equal to C anta 1 plus D anta 3 by 2. So 2B, so cross multiply, 2 plus 3 by 2. So 2B equal to 5 by 2. So B equal to 5 by 4. So ఇప్పుడు మనకి ఇక్కడ A ఎంత వచ్చిందండి? 1, B is 5 by 4, C is 1, D is 3 by 2. మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ తీసుకొని ఈ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో NH3 ప్లస్ O2, B వాల్యూ ఎంత? 5 by 4 O2 gives rise to, నెక్స్ట్ C వాల్యూ ఎంత? 1 NO ప్లస్ D వాల్యూ ఎంత? 3 by 2 H2. సో ఇప్పుడు ఇక్కడ అగైన్ మనకి 2 డెసిమల్స్ వచ్చాయి, 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి, సారీ 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ లో మనకి డినామినేటర్ లో 4 ఉంది, 2 ఉంది. సో ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం తీద్దాం. 2 2s are 1s are. సో ఎల్సిఎం ఇస్ 4. సో నేను మొత్తం ఈక్వేషన్ ని ఇంటూ 4 చేస్తాను. సో 4NH3 ప్లస్ 4 తో మల్టిప్లై చేసి ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. సో 5O2 gives rise to 4NO ప్లస్, సో 4 తో మనం 3 by 2 మల్టిప్లై చేస్తే 4 తో 3 by 2 ని 2 2s are 3 2s are 6 H2O. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ 4 నైట్రోజన్స్, ఇక్కడ 4 నైట్రోజన్స్, 4 3s are 12 హైడ్రోజన్స్, 6 2s are 12, ఇక్కడ 12 హైడ్రోజన్స్. ఆక్సిజన్స్ చూడండి, 5 2s are 10. సో ఇక్కడ 4 1s are 4, 6 1s are 6, 6 plus 4 10. So this is a balanced chemical reaction. This is a balanced chemical reaction. I think you understand well, right? Now again we will see one more reaction. ఇంకొక బ్యాలెన్సింగ్ రియాక్షన్ చూద్దాం. సో ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్, NH3 plus Cl2 gives rise to 1 2 plus NH4 Cl. So as it is A, B, C, D. So మనకి ఇక్కడ 3 elements ఉన్నాయి. They are having 3 elements. One is nitrogen, another one is hydrogen, another one is chlorine. So coming to here, nitrogen, 1 into A equal to
So in right hand side, that means in product side, 2 into C, 2C plus 1 into D, D. So this is about nitrogen. Coming to hydrogen, now hydrogen, 3 into A, 3A equal to, right answer, 4 into D. Coming to chlorine, 2 into B, that equal to, what is the right hand side, 1 into D. So in these three equations we are having D as common, so consider D equal to 1, then automatically B becomes 1 by 2. And here if you substitute D in this equation, you will get A. So A equal to 4 by 3. Why? Because D is 1. So we got A and we got D and B. So if you substitute C and D, C we don't know, we have to find it, C in this equation. So A is 4 by 3. So 2C plus 1 plus 1. Why? Because D is 1. So 2C equal to 4 by 3 minus 1. This 1, if you send this one left hand side, you will get minus 1. So 4 minus 3 by 3 is 1 by 3. That implies C equal to 1 by 3 into 1 by 2. This 2, if you send this to right hand side, it will divide. So it becomes 1 by 2. So 1 by 6. That implies C equal to 1 by 6. So now you got to A, B, C, D. What is the values of A right here? A is 4 by 3 and B is 1 by 2. C is, C is 1 by 6. D is 1. Now substitute these values in the reaction. Now substitute these values. So 4 by 3 NH3 plus B is 1 by 2 Cl2 gives rise to C is 1 by 6 N2 plus D is 1 NH4 Cl. So now we got 3 fractions. These 3 fractions, what are the denominator values? 2, 3, 6. You do the LCM, 3, 2. So you can multiply with 12. Or else you can go with 6 actually. If you multiply with the highest number also will get. If you multiply with 6, this becomes 4 by 3 into 6, 8. 8 NH3. That means I am multiplying this entire equation with 6 plus 2 3s are 6 into half 3. 3 Cl2 gives rise to, here 6 is get cancelled, N2 plus 6N H4
See here. Now this is a balanced equation. Check once. Here 8 nitrogens are 8, and here 2 plus 6, 8, and hydrogens here 8 3s are 24, and here 6 4s are 24, and chlorine 3 2s are 6, and here 6 1s are 6. Now this is the equation which is balanced now. So this is one example. Like this you can find, that means you can balance any chemical equation, any chemical reaction by using this mathematical method. I think it is very easy to do. No need to worry about bigger, that means bigger equation reactions having more number of reactants or more number of products. To understand more, let us see one more example. So copper oxide plus NH3 gives rise to copper plus N2 plus H2O. In this equation we are having 2 reactants and 3 products. That means you will get 5 variables: A, B, C, D and E. Now let us see copper. For copper A, right hand side also we are having only 1, so C. Now oxygen. For oxygen, left hand side A, right hand side also 1 into E, A equal to E. Next, and nitrogen. For nitrogen it is B equal to right hand side 2 into D. Now hydrogen 3 into D equal to, 3 into B equal to, here 2 into E. Now you can take A or E, whatever it may be, you will get the values. I will take A equal to 1, let A equal to 1, then C becomes 1 and E also becomes 1. Now substitute E value in this equation. 3B equal to 2 into 1, so B equal to 2 by 3. Now you got the B. Now find out D here in this equation. So 2D equal to 2 by 3. Why? Because B is 2 by 3. So D equal to 2 by 6. So now you have all the values. A equal to 1, B equal to 2 by 3, C equal to 1, and D is equal to 2 by 6, E is equal to 1. Now substitute these values. So A1, so CuO plus B 2 by 3 NH3 gives rise to C1 copper plus D 2 by 6 N2 plus E1 H2O. Again you have the two fractions. Take 6 as a factor, you have to multiply. So if you multiply with 6, it becomes 6 CuO plus, if you multiply 6 into 2 by 3, you will get
2 2s are 4. 4 NH3. 6 Cu. And 6 is get cancelled. 2 N2 plus 6 H2O. Now see here copper 6. Here also copper 6. Oxygen 6. Here also oxygen 6. Nitrogen 4. Here also nitrogen 4. Hydrogen 12. Here also hydrogen 12. So now this is a balanced equation. Or else you can multiply with 3 also. If you multiply with 3, let us check it. Check this one. If you multiply this reaction with 3 CuO plus 3 gets cancelled, 2 NH3 gives rise to 3 Cu plus, if you multiply 2 by 6 with 3 2's are 2 gets cancelled, that means it becomes N2 plus 3H2O. This equation and this reaction both are balanced, but here what happens, the number of moles are more in this reaction, number of moles are less in this reaction. Both are same. Here if you take 3 as common, or if you take 2 as common, that means if you take the 2 as common in left hand side and right hand side, the 2 get cancelled, again you will get the same equation. So like this you can balance. So here 3 copper, here also 3 copper, 3 oxygens, here also 3 oxygens, 2 nitrogens, 2 nitrogens, 2 3s are 6 hydrogens, 6 hydrogens. So now the reaction is balanced. Students, like this we can balance any chemical reaction using this mathematical model. So now you got an idea how to balance a chemical reaction in a mathematical way. So you can use this method to any reaction. Okay, so practice a few reactions of your own, that means from your textbook or material, whatever it may be, you can practice. Okay, thanks for watching, and for more videos soon I will update more content in my channel. So for more videos, please subscribe my channel and share this video to as many people as possible. Thank you very much. Thank you. For more updates, please subscribe and click the bell icon.